సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇక్కడైతే మనం చూడొచ్చు అప్లికేషన్స్ ఫిల్ చేయడానికి కూడా ఇక్కడ ఉన్న వారందరూ హెల్ప్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి వాళ్ళకి ఎలా ఫిల్ చేయాలి, ఏమేం పెట్టాలి అన్నీ హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడైతే చాలా మంది లేడీస్ని చూడొచ్చు, చాలా ఉత్సాహంగా వచ్చి అసలే ఫ్రీ బస్ వచ్చింది అప్పటి నుంచే మహిళలు ఉత్సాహంగా ఉన్నారు. తర్వాత ఈ ప్రజాపాలన 5 గ్యారంటీలు ఇవన్నీ అందరూ బిజీగా ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు. అయితే ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్కి ఇక్కడైతే స్వయంగా వారే హెల్ప్ చేసి అన్నీ చేసి వాళ్ళతో సైన్లు అవి పెట్టించి అన్నీ పెడుతున్నారు. అయితే మనం చూడొచ్చు హెల్ప్ డెస్క్ కూడా పెట్టారు, ఇలానే ప్రతి సెంటర్ లో పెట్టారు. అక్కడైతే చూడొచ్చు అప్లికేషన్లు ఫిల్ చేసి ఇస్తున్నారు. ఇక్కడ ఏదైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ పెట్టారు. ఇక్కడైతే కొంతమంది కూర్చున్నారు, అందరూ కూడా వచ్చి హెల్ప్ తీసుకుంటున్నారు. వారి హెల్ప్ ఒకసారి అప్లికేషన్స్ అక్కడ ఫిల్ చేసి వచ్చిన తర్వాత ఏదైనా డౌట్లు ఉంటే ఇక్కడికి వచ్చి తీర్చుకుంటున్నారు. సో మనమైతే హెల్ప్ డెస్క్ దగ్గరికి వచ్చేసాము. అసలు వీళ్ళు ఎలాంటి హెల్ప్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళకి ఒకసారి వారిని అడిగి కనుక్కుందాము. మీ పేరు సార్? కుచేలుడు మేడం, కుచేలుడు. ఓకే, చెప్పండి సార్, ఇక్కడ ఎలాంటి హెల్ప్ చేస్తున్నారు మీరు వచ్చిన వారికి? అక్కడైతే అప్లికేషన్స్ ఫిల్ చేస్తున్నారు, ఇక్కడ కూడా అప్లికేషన్ ఫిల్ చేస్తున్నాం మేడం. ఇక్కడ ఫామ్స్ ఇస్తున్నాము. ఒక వాళ్ళకు రాయని వాళ్ళకు కూడా మేమే ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేసి మొత్తం వాళ్ళకు కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూసి ఇక్కడ సబ్మిట్ చేయడానికి వాళ్ళకు పంపిస్తున్నాం. అక్కడికి వాళ్ళకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మేము ఇస్తున్నాం. ఇక్కడ వాళ్ళకి తెలియకపోతే అలా. ఇప్పుడు ఈ అప్లికేషన్లన్నీ ఫ్రీగానే ఇస్తున్నారా సార్? అంటే కొన్ని చోట్ల అయితే ఈ మధ్యన వీటిలో కూడా ఇది జరుగుతోంది, అమ్మేస్తున్నారు అప్లికేషన్లు. అలాంటివన్నీ జరగకుండా జాగ్రత్త పడుతున్నారా? ఇక్కడైతే ఫ్రీ ఇస్తున్నాం మేడం. ఇక్కడ ఎవరం ఇక్కడ కూడా సేల్ చేస్తున్నాం. ఇక్కడ మొత్తం ఫ్రీ ఇస్తున్నాం మేడం. ఇక్కడ ఒకవేళ కనుక వారికి రాయడం రాకపోతే మీరే ఫిల్ చేసి అన్ని ఇస్తున్నారు? మేమే ఫిల్ చేస్తున్నాం మేడం. మేము సార్ ఏమేం కావాలి అప్లికేషన్ తో పాటు, ఏమేమి ఇవ్వాలి? వాళ్ళు ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాలి, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు జిరాక్స్ కూడా ఇవ్వాలి విత్ ఫోటో. వాళ్ళు బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకొని వస్తాం, అది కూడా తీసుకుంటున్నాం మేడం. వాళ్ళు ఏదైనా ఐడి ప్రూఫ్ ఏది తెచ్చినా కూడా తీసుకుంటున్నాము. రేషన్ కార్డ్ లేకపోతే అందులో ఫిల్ చేసేటప్పుడు నో అని పెట్టేస్తున్నారా? అవును మేడం, నో అని పెట్టేస్తున్నాము. రేషన్ కార్డు కావాలని కూడా పెడుతున్నాం. అలా న్యూ రేషన్ కార్డు కూడా కావాలని పెడుతున్నాం. మన రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవాలా? అయితే అప్లై చేసుకోవాలా మేడం. ఇంకోటి న్యూ అప్లికేషన్ పెట్టిస్తున్నాం వాళ్ళతోటి. అది ఇక్కడే పెట్టిస్తున్నారా సార్? కౌంటర్లా మేడం, అది కూడా మేమే ఫిల్అప్ చేస్తున్నాము. చేసి అక్కడ 4th కౌంటర్ చేసినాం. అది అంటే అప్లికేషన్ ఏది సార్? రేషన్ కార్డ్ అప్లికేషన్ సెపరేటా? మళ్ళీ పెట్టినాం మేడం. అక్కడే ఉన్నది, అక్కడనే ఉంది. మేమే ఫిల్అప్ చేసి అక్కడ 4th కౌంటర్ ఉంది, అక్కడ సబ్మిట్ చేపిస్తున్నాము. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇక్కడైతే మనం చూడొచ్చు యాక్చువల్ గా అన్ని చోట్ల కౌంటర్లు పెట్టారు. ఇక్కడైతే అదర్ అప్లికేషన్స్ అంటున్నారు. సో రేషన్ కార్డ్ లేని వారు కూడా ఇక్కడ అప్లికేషన్ తీసుకోవడానికి వచ్చారు. సో ఇక్కడైతే ఒకసారి మనం మాట్లాడేద్దాము. ఇక్కడ కొంతమంది అప్లికేషన్స్ అన్ని కూడా చెక్ చేసి వారికి కూడా హెల్ప్ చేస్తున్నారు, అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. సార్ మీ పేరు? నా పేరు సుభాష్ రాథోడ్ అండి. ఓకే, సుభాష్ గారు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఏమేమి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, ఏం హెల్ప్ చేస్తున్నారు మీరు ప్రజలకి? ఇక్కడ ఈ కౌంటర్ నంబర్ 4 అండి. ఇక్కడ న్యూ రేషన్ కార్డు తీసుకుంటాము. ఎవరైతే అదర్ అప్లికేషన్స్ ఉంటే అది తీసుకుంటాము, ఎక్సెప్ట్ అభయహస్తం. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాము ఎట్లా తీసుకోవాలి. అదర్ అప్లికేషన్స్ అంటే ఏమేమి వస్తాయి సార్? ఒకటైతే రేషన్ కార్డు, ఇంకోటి ఏంటి? వేరే వాళ్ళకి ఏమన్నా గ్రీవెన్స్ ఉంటే అవి కూడా తీసుకుంటాము, అవి కూడా తీసుకుంటున్నాము. గ్రీవెన్స్ దీనికి కూడా ఈ రోజే లాస్ట్ డేట్? అవునండి, అన్నిటికీ ఈ రోజే లాస్ట్ డేట్. ఇప్పటికి ఎన్ని అప్లికేషన్స్ వచ్చి ఉంటాయంటే? ఇప్పటి వరకు అదర్ అప్లికేషన్ 756 అండి. 756 వచ్చాయి, ఓన్లీ అదర్ అప్లికేషన్స్. నాకు తెలియదు, అది ఇంకా సార్ అడగాలి. అదర్ అప్లికేషన్స్ అయితే అదర్ అప్లికేషన్స్ 756 ఈ 6 days కి నా? ఈ రోజా? 6 days కి ఇప్పటివరకు 6 days కి. ఈ రోజుకి అయితే 122. ఇంకా ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఈవినింగ్ ఎన్ని గంటల వరకు? 756 ఇంకా 300 రావచ్చు, 1000 అనుకుంటున్నాం. ఇక్కడైతే అదర్ అప్లికేషన్స్ అన్ని కూడా 1000 వరకు రావచ్చు అంటున్నారు. సార్ आपका नाम? हनुमान सिंह राजपुरोहित है मेरा नाम। आप कहाँ रहते हैं? यही फिलखाने में रहते हैं। आप क्यों आए? हम यहाँ न्यू राशन कार्ड बनाने के लिए आए। आपको राशन कार्ड अभी तक नहीं है? अभी तक हमारा ओल्ड था, वो अभी रिजेक्ट हो गया है। तो अभी फैमिली में हमारे बच्चों का वगैरह सेपरेट राशन कार्ड बनाने के लिए है। ओके, राशन कार्ड के लिए क्या क्या दिया आपने? एप्लीकेशन और क्या? एप्लीकेशन दिया और फोटोज दिया, बाकी जो ये अपना जो प्रूफ थे जैसे आधार कार्ड है, वो उनके जेरोक्स वगैरह ये दिए है, मोबाइल नंबर वगैरह है। वो प्रजापालन एप्लीकेशन ने दे? प्रजापालन भी अपना दे दिया है, प्रजापालन के भी दे दिए पूरे।
वो प्रजापालन के लिए अभी राशन कार्ड अप्लाई कर रहा है क्या? नहीं, ये वो राशन कार्ड के नहीं, पहले प्रजापालन का पहले दे दिया है। तो ये अभी राशन कार्ड का भी बच्चों का सेपरेट करने के लिए दे रहे हैं। ओके, थैंक यू सो मच। मेरा नाम सैयद ताहिर अली है। मैं भी कांग्रेस का कारकुन हूँ और कांग्रेस की मैं कम से कम 20 साल से खिदमत करते आ रहा हूँ। गांधी भवन में रहता हूँ। सबसे पहले हमारे रेवंत रेड्डी साहब का बहुत बहुत शुक्रिया, जो अब सबसे पहले जो वादे करे ना 6 पे पूरा खड़े उतरे और ये पूरे स्कीमा सबको फायदा होगा। ये बोल के नहीं ओनली कांग्रेस पार्टी, हर पार्टी के इंसान को, हर औरत, हर बच्ची को, सबको फायदा होगा। उन्होंने कोई एक पार्टी के लिए मखसूस नहीं करे, उन्होंने कांग्रेस बोल के हर इंसान के लिए करे उन्होंने। और उनका जितना भी हम शुक्रिया करें, थैंक्स करें, कम है। और ये पार्टी आई और एक पार्टी पूरा करके बताती। ये पार्टी 70 साल से ये पार्टी 70 साल से और सबकी खिदमत करती आ रही है। आज़ादी के बाद से सबकी खिदमत करते आ रही और ये आगे भी करते रहेंगे। और हम इनका बहुत बहुत शुक्रिया सबसे, और हमारे उत्तम कुमार रेड्डी साहब भी बहुत ही अच्छा काम कर रहे हैं, उनका भी बहुत बहुत थैंक्स। और हम ये काम करते रहेंगे, हर एक को फ़ायदा पहुँचा रहेंगे, हर गरीब इंसान को, हर छोटे से छोटे आदमी को हम फ़ायदा पहुँचाएंगे। ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. ఇక్కడైతే మనం చూడొచ్చు మహిళలకి ఇబ్బంది లేకుండా సెపరేట్ గా కౌంటర్స్ అయితే పెట్టారు. వారు అప్లికేషన్స్ ఇచ్చుకుని వారు కూడా ఎంతో ఆశతో వచ్చారు. ఇందాక చెప్పినట్లే ఫ్రీ బస్ వచ్చినప్పుడే చాలా సగం మంది మహిళలు, సగానికి పైగా మహిళలు అయితే ఆనందోత్సవాల్లో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు అప్లికేషన్లు, ప్రజాపాలన, ఈ 5 గ్యారంటీలు చూసి మరింత ఉత్సాహంతో వచ్చారు. ఇక్కడైతే అప్లికేషన్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రతి కౌంటర్ దగ్గర 4-5 ఉంటున్నారు. వారికి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ కౌంటర్ దగ్గర ఉన్న వారితోనే ఒకసారి మాట్లాడదాము. సార్, ఇక్కడ ఏ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు? ఓన్లీ ప్రజాపాలనేనా? ఓన్లీ ప్రజాపాలన స్కీములు తీసుకుంటున్నాం మేడం. ఇక్కడ ఓన్లీ ప్రజాపాలన స్కీమ్, రేషన్ కార్డ్ అవన్నీ కూడా కౌంటర్ నెంబర్ 4 కౌంటర్ నెంబర్ 4 రేషన్ కార్డు కౌంటర్ నెంబర్. సో వారు ఏమేమి ఇవ్వాలి సార్? దీంతో పాటు ఇస్తున్నవి ఏంటి? అప్లికేషన్ తో ఆధార్ కార్డు ఇస్తారు, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు జిరాక్స్ ఉంటారు. లాస్ట్ ఏం లేకుండా లైట్ బిల్ పెట్టినా తీసుకుంటున్నాం మేడం మేము. కరెంట్ బిల్లా సార్? లైట్ బిల్. ఓకే, కరెంట్ బిల్ పెట్టినా సరే తీసుకుంటున్నాం. ఓకే, తర్వాత రేషన్ కార్డ్ అప్లై చేసుకోమని మీరు వారికి చెప్తున్నాం మేడం మేము. అది మళ్ళీ వైట్ పేపర్ మీద రాసుకొచ్చినా కానీ కౌంటర్ 4 కి పంపిస్తున్నాం మేడం. ఓకే, వైట్ పేపర్ మీద తీసుకొని వచ్చినా మీరు కౌంటర్ 4 కి వాళ్ళ ఫ్యామిలీ అప్లికేషన్స్ అయితే రోజుకి ఎన్ని అవైలబుల్ గా ఉంటున్నాయి సార్? మినిమం 100 నుంచి 200 వరకు వస్తున్నాయి ఒక్కొక్క కౌంటర్ కు. ఒక్కొక్క కౌంటర్ కి. ఓకే, ఎంత మంది వచ్చినా సరే ఫ్రీగానే ఇస్తున్నారు? ఫ్రీగానే ఇస్తున్నాం మేడం, అన్ని ఫ్రీ. ఒకవేళ వాళ్ళు ఏమైనా రాకపోయినా మేమే ఫిల్అప్ చేసి తీసుకుంటున్నాం. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మేమే చూసుకుంటున్నాం అన్ని. ఈ రోజు అయితే ప్రత్యేకంగా లాస్ట్ డే కాబట్టి ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయి సార్? మినిమం ఇప్పుడు 17-18 వరకు వచ్చిన ఒక్కొక్క కౌంటర్ కు, ఈ 2 కౌంటర్లకు. ఓకే, ఇంకా